నువ్వు ఎక్కడో నువ్వు ఎవడమో కూడా నాకు తెలియదు. దెబ్బ తగిలిందని పైకి లేపుతా, అంత మాత్రం నీకు తెలిసి నేను సపోర్ట్ చేస్తాను. వన్ సెకండ్ నేను అడిగిన దానికి నా సమాధానం చెప్పు. ఆగు, నువ్వు అఘోరాకి నువ్వు ఎందుకు ఒక్క నిమిషం 1 సెకండ్ అఘోరాకి సపోర్ట్ చేస్తున్నావా నువ్వు నన్ను అడిగావు. ఇట్స్ అ గుడ్ రైట్. నీకెవరో నాకు తెలియదు, ఇక్కడికి వచ్చి మాట్లాడతాను. నువ్వు గబుక్కన పడ్డావు, నేను లేవదీశాను, కుమారో లేకపోతే రవి ఎవడో అయ్యో దెబ్బ తగిలిందా అంటాను. నీకెవడో నాకు తెలుసు. మరి ఆ పార్టీకి నేను పార్టీలో నుంచి వస్తున్నాను, ఏదో అడుగుతున్నారు అఘోరా వాళ్ళు ఒక మనిషే కదా. అది నీ మంచిదా చెప్పేది. ఒక మనిషి అనే ప్రవర్తించాను భయ్యా, కించపరచొద్దని నేను నా ఉద్దేశం. నాకు అర్థమైంది. అంతేగాని ఒక మనిషి సపోర్ట్ చేస్తున్నారు, సపోర్ట్ చేసి సపోర్ట్ తిట్టాడులే కానీ నువ్వు పాయింట్ చెప్పేది. ఒక మనిషిగా సపోర్ట్ చేసావు. అఘోరి అసలు ఫస్ట్ స్టార్టింగ్ ఆడి పేరు సీను. ఒక్క నిమిషం, ఆయన పేరు సీను. ఓకేనా? హైదరాబాద్ లో స్టార్టింగ్ ఉండేవాడు, కృష్ణానగర్లో తిరిగాడు, అడుగు దొంగ. ఓకేనా? ఆల్మోస్ట్ అదందరికీ తెలుసా. తర్వాత సైకిల్ దొక్కుతూ కొంతమంది ఆయన తెలియదు కాబట్టి నీకు చెప్తున్నా. అసలు అఘోరాకి ఎందుకు మారాడు అన్నది నీకు పాయింట్ తెలిస్తే సపోర్ట్ ఎందుకు మారాడు చెప్పండి. చెప్తున్నా. ఇక్కడ ఏదో నాన్న చేసి ఏది అవ్వాలి. చేశాడు, తన్నులు తిన్నాడు, అన్ని జరిగింది, వాసలు పెట్టారు. ఆ తర్వాత సైకిల్ పెట్టారు, అది కూడా చెప్పు. అరే దొంగతనం చేశాడు చెప్తున్నా కదా. చెట్టు కట్టేసి కొట్టారు. అయిపోయిన తర్వాత వాడు సైకిల్ తొక్కుంటూ ఆ గుట్టికాయ ఏదైతే ఉంటుందో గోళీగా వాడు పోయినప్పుడు ఆపరేషన్ చేసినప్పుడు కామ్గా ఉండకుండా వాడు ఈ పిండి ఆ బజ్జీలు తిన్నాడు. అది రెండో దెబ్బ కొట్టి మెయిన్ గన్నికి తగిలింది. ఏంటి తీయడం జరిగినా కూడా ఊరిలోకి వెళ్ళిన తర్వాత కూడా అమ్మాయిల పిచ్చి ఇంకా వదలలేదు అని వాడిని ఒక చెట్టు కట్టేసి అక్కడ కొట్టి కాల్చి దాన్ని కట్ చేయడం జరిగింది. ఇది జరిగింది వాడు మ్యాటర్. అంటే వాడికి అమ్మాయిల పిచ్చి వేదన ఉంది. అర్థమైందండి మ్యాటర్? అర్థమైందా? ఓకే, ఇప్పుడు ఇది జరిగింది, కట్ చేసి